ఏమో నాకు తెలియదు ఆ పేరు, నేను చెప్పమనబడుతున్నా. సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటుండు. మనం కూడా రెండు డబ్బాలు తీసుకుంటున్నాం, రెండు ఇద్దరు పిల్లలు ఉన్నారని. రోజు ఆయన కన్నా ఇంకొక చెంచా ఎక్కువనే కలిపిదాం, కానీ ఎప్పుడు చూసినా మా వాడు సింగిలే కొట్టాడు. 6 వదులురాను కానీ సింగిల్ అన్న కొట్టాడు, వాడు కొట్టడానికి అవుతుంది అట్లా. మరి ఈమెకి ఎట్లా అవుతుంది? ఈ 20% అకౌంట్ లో పోతుంది కాబట్టి ఎనర్జీ వస్తుంది. ఒకవేళ మేము డబ్బులు ఇవ్వమన్నారు అనుకోండి, ఆ కంపెనీలో ఎనర్జీ వస్తుందా? ఆ ప్రోడక్ట్ పక్కన పెట్టి ఇంకో ప్రోడక్ట్ ఎత్తి సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అని మళ్ళీ ఇంకోటి అంటారు. అంతే కదా. సో చూడండి, తర్వాత ఎవరు ఉన్నారు? అమితాబ్ బచ్చన్. రోజు సాయంత్రం పూట మన ఇంట్లో టీవీలలో వచ్చి అద్దాలని పగలగొట్టి పోతుంది. ఏంది కథ అంటే కచ్చా మ్యాంగో చాక్లెట్ తిమ్ముడు అంటుండే. తింటాడా? పోనేనా తింటాడా? ఎందుకు చెప్తుండు? 20% పోతుంది. నాగార్జున అంటుండు కొంటే కొనాలి బంగారం, కళ్యాణ్ జ్యువెలర్స్ మాత్రమే కొనాలి, ఇంకా వేరే దగ్గర కొనదండి. కమ్మల మీద 3%, నాన్ మీద 4%, ఇంకో దాని మీద 5% అంటాడు. ఆ పర్సెంట్ అర్థంగా ఉంది. ఆయన పక్కకు పోయిందంటే వెంకటేష్ వస్తాడు, వాళ్ళ బావమారిది. మా బావ దగ్గర కొన్నారా ఏమన్నా? రాండి, ముత్తూట్ ఫైనాన్స్ మన్నపురం గోల్డ్ ఇక్కడ కొనురు, ఆ తాకట్టు పెట్టురు. 60,000 కొంటే 30,000 ఇస్తాం. తర్వాత నువ్వు ఇంట్రెస్ట్ కట్టవు, మేము ఆ 30 గుంజుకుంటాం, లొల్లి పోతాం, అంతా అయిపోతుంది. ఇంటికాడ పోతే చీపురు పట్టుకొని ఇవన్నీ మనం లాభపడడానికే, వాళ్ళు లాభపడడానికి, వాళ్ళు లాభపడడానికేనా? మీకు అర్థమవుతుందా? మీరు ఎంత మంచిగా అవుతున్నారో, కానీ మీ మీద ఒక వస్తువు మీద ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 20 రూపాయలు తీసుకుంటూ వీళ్ళందరూ. వీళ్ళ హీరోలు, మీరా హీరోలు? హీరోయిన్లు మీరా వీళ్ళ? మనం బతికిస్తున్నాం వీళ్ళని. ఇకనైనా మనం బతుకుదాం. ఎస్ఆర్నో? 10,000 రూపాయలు ఒక సగటు మానవుడు పని చేస్తే అందులో 60% లాస్ అవుతున్నాం. అంటే ఎన్ని పైసలు? 6,000 రూపాయలు. ఎక్కడ పోతుంది 6,000 రూపాయలు?